ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. Well, hi, hello, namaste. Welcome to Family Stars. నా మరదల గురించి చెప్పడం కాదండి, డెఫినెట్లీ చెప్పాలి వాళ్ళ గురించి ఎపిసోడ్లోని. అందం, అనుకువ, టాలెంట్, జనాల్లో గుర్తింపు ఇవేవీ లేవు వాళ్ళకి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరే వాళ్ళు పట్టుకోలేము. అందుకే వాళ్ళు నన్ను పట్టుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని వెల్కమ్ చెప్పాలి కదా. సో లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మర్దల్స్. అశోక్, నువ్వు ఎంత గ్రేట్ అసలు. ఈ వయసులో కూడా 2 జాబ్స్, ఒకవైపు ఇక్కడ షో చేస్తూ ఇంకోవైపు హాస్పిటల్లో నర్సుగా అసలు సూపర్. అసలు ఒక లేడీస్ కి ఇన్స్పిరేషన్. మీ పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పండి. మైక్ ఆఫ్ చేశారా? లాగ్ చేస్తున్నారని మరి ఏంటి మీ ఇద్దరు సూపర్. ఇది కదా కావాలి. మా ఇద్దరిలోని ఎవరికొకరికి ఓకే చెప్పేంత వరకు మేము మౌన వ్రతం చేస్తున్నాము. అబ్బా తెలుగు ప్రజలారా, మనందరం కోరుకునే క్షణం రానే వచ్చింది. అందరూ ఆనందపడండి. మౌన వ్రతం అంటే బాగానే ఉంది, కానీ ఒకవేళ నిజంగా మౌన వ్రతం చేసి అది ఫలించి నేను ఎవరో ఒకరికి ఓకే చెప్తే అమ్మో నా జీవితం నాశనం. ఏంటి మాట్లాడరు? ఇప్పుడు ఏమన్నా మాట్లాడరు, అంతే కదా. అసలు మీ మొహాలు చూసారు ఎప్పుడన్నా? ఆ లారీ కింద పడ్డ వాటర్ బాటిల్ లాగా, ఆ వాటర్ బాటిల్ కింద ఇంకో వాటర్ బాటిల్ పడితే ఎలా? థాంక్ గాడ్. ఏంటి లారీ కింద పడిన వాటర్ బాటిల్? అసలు నీ ముఖం చూసుకున్నా ఎప్పుడైనా? ఫస్ట్ ఆ లారీ నేనే తొక్కేసి. అసలు మమ్మల్ని పట్టుకొని ఇన్ని మాటలు అంటావా? అసలు మా వెనకాల అడిగే వాళ్ళు ఎవరు లేరనే కదా ఇలా మాట్లాడుతున్నారు. అవును, ఎవరు లేరు. వస్తారు ఇప్పుడు. వస్తారా? గ్యాంగ్ ఉన్నారు, క్రేజీ గ్యాంగ్. మా గ్యాంగ్ అయితే అసలు మామూలు ప్రెటీ గ్యాంగ్ వస్తున్నారు. అందరూ హాస్పిటల్ నుంచేనా? సరే అయితే అలాగే ఫస్ట్ మీ గ్యాంగ్స్ తీసుకొని రండి. మడత పెట్టి వెళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. ఓహో, అని అడగడానికి టుక్ టీమే వచ్చారన్నమాట. ఏంటి వీళ్ళ నన్ను అడగడానికి వచ్చింది? పెద్ద మనుషులు తీసుకొచ్చాం. ఇంకా ఎనర్జెటిక్ గ్యాంగ్. కంగ్రాచులేషన్స్ మ్యాన్. ఫస్ట్లీ ఓట్లో ఇరగ్గొట్టేసావు పర్ఫార్మెన్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అండ్ వాట్ ఏ ఫిల్మ్ యార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. కానీ ఫస్ట్ టైం అసలు అమ్మాయి మీద అంటే కేసు, పోలీసులు, కోర్టు, లాయర్లు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది నీకు? నా పరిస్థితి ఎలా ఉందంటే నీ పరిస్థితి అంటే భయం వేస్తున్నాను. వాయిస్ తో కొంచెం డేంజర్ ఉంది. మీరు రండి. ఓ మీరు హీరోయిన్ కదా? ఓ మీరు హీరో కదా? మీరు ఇక్కడే పక్కన ఉండాల్సిన నెసెట్ లేదండి, ఎక్కడైనా ఉండొచ్చు. మీకు షో ఫార్మాట్ తెలియదు అనుకుంటా. నాకు షో ఫార్మాట్ తెలుసు అండి, మీ గురించి బాగా తెలుసు, అందుకని ఇక్కడ ఉన్నాను. చూడండి ఒకసారి మీ కాస్ట్యూమ్ డిజైనర్ నెంబర్ ఇస్తే ఒకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళేం రికార్డ్ క్రియేట్ చేశారు? ఫస్ట్ టైం ఒక చందమామ కాస్ట్యూమ్ డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కదండి. హీ డిజర్వ్స్ ఎన్ అవార్డ్. నేను జస్ట్ మాట్లాడడం తప్ప. నా కాస్ట్యూమ్ డిజైనర్ నంబర్ ఇవ్వమంటావా?
అయిన ఫ్రెండ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ రెండిట్లో. కానీ ఇక్కడ మాత్రం నాతో ప్రెసెంట్ లోనే ఉండండి, నా పాస్ట్కి వెళ్ళొద్దు మళ్ళీ. మంచి ఆటగాళ్ళు. మరి మీ చిన్నప్పుడు క్యారెక్టర్ ఎవరైనా చేశారండి? నా ఫ్రెండ్ అదే. ఓ హాయ్ 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 అండి. మీరైతే ఈవిడ చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారా? ఆయన ఆంటీలా నేను జస్ట్ మాట్లాడతారా నేను? ఓ మదర్ సారీ అండి, చూడంగా నేను చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను. సారీ. సలార్ ఏంటి దూరం నుంచి చూస్తే కొంచెం ప్రభాస్ గారు అనిపించానా? అభిమానులందరికీ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అన్న మణికొండలో ఉంటారు, షూటింగ్ తర్వాత ఎవరైనా వెళ్ళి కలవచ్చు. మీరు ఇలా బుక్ చేస్తారు. నువ్వు ఇట్రా ఫస్ట్, అసలు నిన్ను రానాలి. నువ్వు ఇట్రా. కష్టపడితే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, అది తెలుసుకో ఫస్ట్. ఇన్ని తెలిసిన నువ్వే అవ్వలేదన్నా. మీతో కొంచెం డేంజర్ గా ఉన్నది టుక్ టుక్ టీమ్ తోని. మీరు హ్యాపీగా ఇల్లు కూర్చోండి, తర్వాత మాట్లాడతాం మీతో. వెల్కమ్ మామిని గారు అండ్ వెల్కమ్ చరణ్ గారు టు ఫ్యామిలీ స్టార్స్. ఫస్ట్ ఒకే ఒక మాట, శరత్ గారు థ్యాంక్ యూ. ఎందుకంటే నాన్నగారితో నేను కలిసి సినిమాలు చేశాను, ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను యాక్ట్ చేశాను. సో ప్రౌడ్ ఆఫ్ మీ, ఎందుకంటే ఆయన దేవుడు. సో వాళ్ళ రూపంలో మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నా, చాలా హ్యాపీ. మీ పెద్ద ఫ్యాన్ మ్యామ్. So happy. Firstly, I am so happy to see you both here. Thank you so much for coming here all the way. Madam, మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు మ్యామ్? మా చెల్లి కోసం వచ్చా. చెల్లి కోసం అంటే దేనికోసం వచ్చారు? అరే నేను కొనడానికి వచ్చా. నన్ను కొనడానికా? మీరేంటి మేడం సినిమాల్లో అక్కడేమో భర్తలు నమ్మేస్తారు, ఇక్కడేమో నన్ను కొంటాను అంటున్నారు. ఎంత మరి కొంటుంటాం తీసుకుంటుంటాం. అసలు మీరే చెల్లిలో ఉన్నారు, ఆవిడ అక్కలా ఉంది. మరి బిస్కెట్ లేక నువ్వా? ఆయన అంతే అక్క, అందరిని అలా ముగ్గులోకి దించేస్తూ ఉంటాడు. జాగ్రత్త. అంతేనా? కొంచెం కేర్ఫుల్ గా ఉందామా? సరే మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, ఇప్పుడే వచ్చారు కాబట్టి. మీరు కూర్చోండి. సార్ సుధీర్, మీరు అసలు ఫ్యామిలీ స్టార్ స్టేజ్ మీదకి రాగానే డైరెక్ట్ గా పాడుదా తీయగానే ఇక్కడికి వచ్చినంత ఆనందంగా ఉంది మాకు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ షో సార్. మీరు రావచ్చు కదా సెట్ కి. అమ్మో, అక్కడ తప్పులు చేస్తే స్టేజ్ మీద డైరెక్ట్ తిడతారు జడ్జిలు, నేను వస్తే దొరికిపోతాను. సార్ ఇంతకీ మీరు దేనికి వచ్చారు సార్? మరదలు. మరదలా? ఇక్కడ ఒక ప్రాబ్లం అంటేను సెటిల్ చేద్దామని వచ్చా. చెయ్యి వేయకుండా కూడా చెప్పొచ్చు సార్. యాక్చువల్లీ నేను కూడా సింగర్నే సార్. అడిగా వద్దులేండి సార్, ఇప్పుడు అడిగినా బాగోదులే కానీ. సార్ అండ్ దీంతో పాటు ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా మీరు లైఫ్ ని ఒక సినిమా చేసి సో లవ్ యువర్ ఫాదర్. సో దట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాక్చువల్లీ మంచి పేరు వచ్చింది, చాలా మంచి బ్లాక్ బస్టర్ అయింది. సో దాని గురించి చాలా కాలం తర్వాత తెలుగులో ఒక సినిమా యాక్ట్ చేశాను. కొన్నేళ్ల క్రితం నాలో ఒక చిత్రం, దాని తర్వాత లవ్ యువర్ ఫాదర్ అనే దీంట్లో ఒక అవకాశం దొరికింది. హర్ష అని వచ్చారా? మీ అబ్బాయి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. హర్ష ఓకే హర్ష గారు, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యువర్ ఫాదర్ దాని గురించి మీ ఎక్స్పీరియన్స్. చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ తెలుగులో, లవ్ యువర్ ఫాదర్. హర్ష ఇస్ ద సన్, ఐఎమ్ ద ఫాదర్. చూస్తే అలా తెలియదు, తనకన్నా యంగ్ నేను యాక్చువల్గా. అలాగే ఫైట్ కావాలా, ఫైట్ ఉంది. ఎమోషన్ కావాలా, ఎమోషన్ ఉంది. లవ్, రొమాన్స్, ఫుల్ఫిల్లింగ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ట్రూలీ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? ఫస్ట్ ఈ స్టోరీ ఓకే చేసిన వెంటనే ఎస్పీ చరణ్ గారు ఫాదర్ రోల్ అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను. కొంచెం భయపడ్డా కూడా యాక్చువల్గా. ఆయన ఎలా ఉంటారో, స్ట్రిక్ట్గా ఉంటారో లేకపోతే, ఎందుకంటే పాడుతూ తీయగా చూస్తూ ఉంటాం. అవును, ఏమైనా స్వరాలు తప్పు వెళ్తే ఉంటుంది. ఫస్ట్ 2 daysకి చాలా జోక్యాలుగా ఉంటారు. అంటే సినిమాలో కూడా ఎలా అంటే ఫాదర్ అండ్ సన్ లా ఉండదు, ఫ్రెండ్స్ లా ఉంటారు. అసలు చాలా క్లోజ్. అండ్ ఫాదర్ అని చెప్పడం కంటే చాలా ఫ్రెండ్ అని చెప్తాను నేనైతే. సో ఆ ఎమోషన్ అంతా రావడానికి కారణం కూడా డైరెక్టర్ గారు. ఇంకోటి శ్యామ్ కే నాయుడు గారు, విజువల్స్, మణిశర్మ గారు, ఒక్కొక్క పాట ఒక్కొక్క డైమండ్ మా మూవీలో. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
I wish you all the very best and a huge success in your further projects as well. Thank you. And thank you so much for being on Family Star, sir. Thank you so much Thank once you. again. ఇప్పుడే వచ్చారు కాబట్టి ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. For now, please take your seats. Thank you. జనరల్లీ ఏ షోకైనా ప్రాబ్లం వస్తుంది, కానీ ప్రాబ్లమే ఈ షోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఈ శ్వాసలో చేతి వదిలేను చేరద్దులే కానీ ఆపేసి. అందరి ముందు పరుగు పోయిందిగా. అసలు ఎవరు నువ్వు? అప్కమింగ్ సింగర్ ని. అంటే అప్పులు చేసి సింగర్ అవుదామని వచ్చాను. అప్పు చేసి సింగర్ అయితే అప్కమింగ్ సింగర్ అవుతారా? ఆఫ్ కోర్స్. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడికి రామ్ చరణ్ గారు వచ్చారు కదా. రామ్ చరణ్ గారు కాదు, ఎస్పీ చరణ్ గారు వచ్చారు. సారీ సార్. అంత ఎంగుగా ఉండి అంత అందంగా ఉంటే రామ్ చరణ్ గారు అనుకోవడంలో తప్పలేదు, కానీ ఎస్పీ చరణ్ గారు వచ్చింది. ఆయన ఎందుకు టార్గెట్ చేసావు? సారు పాడుతా తీగ ఎన్ని చెప్తారు, ఎన్ని సజెషన్స్ ఇస్తారు. సరే అసలు లిరిక్స్ పేపర్ అని ఉందా నీ దగ్గర? సార్ ఏం చెప్పారు? ఏం చెప్పారు? లిరిక్స్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఓకే, మరి నువ్వేం చేసావు? బీరువాలో పెట్టాను జాగ్రత్తగా. ఏమన్నా రికార్డింగ్స్ చేసావు ఇంతకుముందు సాంగ్స్ ఏమన్నా? పిలిచారు కానీ పాటకు కాదు. మరి ఏం రికార్డింగ్స్? వంకాయలు బెండకాయలు మునక్కాయలు. ఈ రోడ్డు మీద నిలబడి నీ వాయిస్ అవన్నీ ఫేమస్ వాయిస్ నాదే. బాబోయ్, నువ్వు అయినట్టే కానీ సింగర్ నాతో కాదు. సరే సార్తోనే మాట్లాడైతే వెళ్ళి. నమస్కారం సార్. నమస్కారం. నేను రాయిని, మీరు శిల్పి. నన్ను సింగర్ గా చెక్కొచ్చు కదా. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు శ్రద్ధ పెడితే శ్రేయ ఘోషల్ అవుతాను. మీరు సునీతంగా చెప్తే సునీతనైతాను. మీరు గీసిన గీత దాటకుండా గీతామాధురిని అవుతాను సార్. మీరు ఆషాఢంలో నేర్పించిన శ్రావణ భాగ్యం అవుతాను సార్. మీరు నమ్మట్లేదు కదా నా టాలెంట్. నేను సుధీర్ని మనసులో పెట్టుకుని కొన్ని సాంగ్స్ రాశాను, తన ముందు నేను పాడతాను. మీరు ఏమనుకోవద్దు, చిన్నగా లోకల్ కార్డ్స్ కొంచెం దెబ్బతిన్నాయి, బట్ ప్లీజ్ మైండ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. మందే బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అంటే ఆల్ ద బెస్ట్. ఓ మందే బెస్ట్. అందుకే మనదే సార్ పాడుతున్నాను. ఏంటి పాట? నీకోసం నా కోసం? రాసుకున్నా. యా రా 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 ఎక్కడికి పోతావురా నువ్వు, ఎక్కడికి పోతావురా నువ్వు, సాయంత్రం అయితే నువ్వు ఎక్కడికి పోతావు. లే 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 నా రాజా లేవమంటావా? ఆ హైట్ కి నువ్వే లేవాలనుకుంటా. నువ్వు పాడిన వెంటనే సార్ ఆల్రెడీ భయభ్రాంతులకు గురయ్యారు. ఆయన దాంట్లోంచి కోలుకొని అసలు ఏంటి అనేది మాట్లాడాలని కొంచెం టైం పడుతుంది. సరేనా? ప్రస్తుతానికి వెళ్ళి కూర్చో, నా మూల ఎక్కడ సింగింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాం నెక్స్ట్ పాటలు పాడడానికి. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఇట్స్ వెరీ సింపుల్. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, అండ్ ఇక్కడ ఒక హీరో ఫోటో చూపిస్తాం ఎల్ఈడిలోని. ఆ హీరోకి సంబంధించిన డైలాగులు బ్యాక్ టు బ్యాక్ చెప్తా ఉంటారు అనమాట ఇద్దరు. ఎవరైతే ఫస్ట్ ఆగిపోతారో more than 10 seconds, సో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, సో అశు, సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఫస్ట్ ఆడడానికి వచ్చేస్తుంది లావణ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా హీరో రోషన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ పిక్చర్ చూద్దాం, దాని తర్వాత విల్ స్టార్ట్ ది గేమ్. సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లేడీస్ ఫస్ట్, మీనింగ్ స్టార్ట్. నువ్వు గుడుంబ సత్య అయితే ఏంటి, తొక్కుల సత్య అయితే ఏంటి, నేను సిద్ధార్థ రాయ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటానప్ప. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుములు వచ్చినా, పిడుగులు వచ్చినా, మెరుపులు వచ్చినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటా. అరే ఓ గబ్బర్ సింగ్ ఫోజియో, నికాల్ రే గన్, మారో రే షాట్.
పెట్టిదంట నడుము చూసామంటే దానికి పెద్ద ఓ ఫీల్ అయిపోతుంది. కళ్ళు నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. కళ్ళు చూస్తే ఫీల్ అవ్వట్లేదు, నడుము చూసి ఫీల్ అవుతావు. ఏంటబ్బా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. నేను చూసానా? నేను నడుము చూడలేదు. నేను దానికి డైలాగ్ కౌంటర్ చెప్పాను. ఆ డైలాగ్ కౌంటరే ఇది. నువ్వు నన్ను అయితే నేను బద్రీనాథ్. వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ ఇక్కడ ఒక నున్నాను గుర్తించు. ఏవండి ప్రణయ్ గారు, ఇది విన్నారా మనం ఏం చెప్పారో? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Thank you so much. It's a very, very, very good game. Thank you so much, both of you. Thank you. Hindi dialogues చెప్పడం అంటే what a tough competitor you are. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ లోని ఫస్ట్ ఎవరైతే ఆడారో అది అశు, మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్. సో లీడ్ లో ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రవంతి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? ఈ టాస్క్ ఆడడానికి వచ్చేస్తున్నాడు నిహాల్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు శ్రవంతి? మా సైడ్ నుంచి ప్రభాస్, జూనియర్ ప్రభాస్. ఆన్ స్టేజ్ ప్లీజ్. So can we have the picture on screen please? రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఇందాక ఆ టీం ని స్టార్ట్ చేసాం కాబట్టి నౌ లెట్స్ స్టార్ట్ విత్ యూ. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడు వస్తాడని కాదు, లోపలికి ఎవడు పోతాడని. అండి ఏదైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. I love you అండి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే తాజ్ మహల్ అంటే నాకు ఇష్టం అమ్మా, కానీ నా ఇళ్ళలో ఎందుకు లేదంటే నాకు ఆన్సర్ లేదు. మీ పద్ధతులే తప్పు. కాటెరమ్మ పలకాలంటే పశువుల సంతకి పోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా, పట్టి ఈడ్చుకు రావాలా, మెడలో దండేసి మొహాన పసుపు కుంకుమ రాసి కత్తి రాయికి పెట్టి నూరాలా, దాని మొహాన నీళ్లు జల్లాలా, అది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అమ్మో ఇప్పుడు చెప్పేది చాలా పెద్ద డైలాగ్. ఓకే. క్యాన్ 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 క్యాన్. ముట్టుకోద్దన్నా, నిన్నెలా ముట్టుకుంటాడు రా, నిన్నెవడు ముట్టుకోకూడదు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. బాగున్నారా? ఓల్వో బస్లో మంచి దిట్టంగా ఉన్నావు. అయిపోయింది ఇంకా. 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఇన్ని డైలాగ్స్ అసలు సూపర్, నాన్ స్టాప్ గా అసలు బ్యాక్ టు బ్యాక్. యూఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ యాక్చువల్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్ బోత్ ఆఫ్ యూ. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ winners are Ashu and team. Congratulations.
సార్ ఎలాగో విన్ అయ్యారు, ఇదే మంచి టైము. కొంచెం టైం ఉందమ్మా. అంటే నాకు ఈ ఎపిసోడ్ సార్ మళ్ళీ ఉండదు. నువ్వు బ్యాడ్ అవుతావు అనుకున్నా, సారే బ్యాడ్ చేశాడు. కంగ్రాచులేషన్స్ అశు. ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ ఇట్స్ వెరీ సింపుల్. ఏంటంటే మీ టీం నుంచి ఇద్దరు వచ్చారనుకోండి, ఇటు సైడ్ ఒకరు ఉంటారు, ఇటు సైడ్ ఒకరు ఉంటారు. ఒకళ్ళేమో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, దాంట్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ చిట్స్ ఉంటాయి దీంట్లోని. సో ఆ చిట్లోని ఏదైతే రాసిందో అది అవతల వాళ్ళతో చెప్పించాలి. సో ఫస్ట్ ఏ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను కూడా తిట్టుకున్నాను. బేసికలీ మెంటలీ ఫిజికల్ ఐఎమ్ వెరీ డిజార్డర్. సో సార్ మళ్ళీ నన్ను మర్చిపోతారు. డిజార్డర్ నా టాలెంట్ వేస్ట్ అవడం నాకు ఇష్టం లేదు. ఒకే ఒక పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సరిపాడు. వాటర్ మైక్ కూడా లాగేసుకుంటా చెప్తున్నా, నువ్వు పాడినా. సరిపాడు. గ్రుండెల్లు బ్రేముందు క్రల్లెల్లు త్రెలుస్తుంది త్రెలుస్తుంది. ప్రదవల్లు గ్రుండెల్లు. లిరిక్స్ రావు, ఏం రావు, ఏది పడితే అది పాడుతున్నావు. మళ్ళీ లిరిక్స్ ఎవరైనా పాడతారు, గుండెల్లో నుంచి పాడాలి. గుండులోంచి పాడు, ఎవడు ఎక్స్ట్రా లేదు. అది చూస్తే నేనే ఛాన్స్ ఇవ్వను. సార్ ఎందుకు ఇస్తారు ఛాన్స్? I see you later. Okay. Broy. సో ఫస్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హ్యాండ్సమ్ హంక్ చెర్రీ వస్తున్నాడు అండ్ సాన్వి వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్, బోత్ ఆఫ్ యు. వినపడుతుందా? వినిపించట్లేదు. మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? రెడీ, స్టార్ట్. 3, 2, 1 గో. మూవీ, సినిమా పేరు, పాత సినిమా పేరు. ముగ్గు. ముగ్గు కరెక్ట్. సెకండ్ వర్డ్ ముగ్గు. ముగ్గు. ఫస్ట్ది హారం. ముత్యాలు 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 ముత్యాల ముగ్గు. సింగిల్ ఐఎమ్ రెడీ టు మింగిల్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి లేవా. ఇప్పి పెళ్లి కాలేదు. ఇంగ్లీష్ లో పెళ్లి బ్రహ్మచారి. ఇంగ్లీష్ పెళ్లి కాని ప్రసాద్. ఇంగ్లీష్ లో సింగిల్. ఒకటే వర్డ్. సింగిల్ ఐ యామ్ రెడీ టు మింగిల్. యు ఆర్ రెడీ టు మింగిల్. మ్యారీడ్. నాకు పెళ్లి కాల. మీకు పెళ్లి కాలేదు. ఐఎమ్ రెడీ టు మింగిల్. ఐఎమ్ రెడీ టు మింగిల్ అంట. విన్నారా? ఇది ప్రపంచం అంతా ఏంటందా? సుధీర్ సింగిల్ రెడీ టు మింగిల్. ఫ్రేజ్ ఇది, ఒక సెంటెన్స్. ఐ లవ్ చెడు కూడా ఎట్లా ఆడతారు? చెడు కూడా అంటే నాకేం తెలుసు, చిన్నపిల్లవాడిని. యాక్షన్ చేయకుండా కాదు సార్, మాటలతో చెప్పించండి. గుడ్డు అని చెప్పి దాంట్లో గు అని పెట్టండి, ఇలా పెట్టండి మీరు. అలా కాదు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్డు. చెడుగుడు. మొత్తం. ఐ లవ్ చెడుగుడు. సీతారామం. మూవీ పేరు. సీతారామం. ఈ పెద్దోళ్ళున్నారే. ఇదొక పాట. పాట. మాటే మంత్రము. పాడి. మాట. మాట. మాటే మంత్రము మనసే బంధము. అదే పాటే. మాటే మంత్రము. మంత్రం. దేవుడు.
ఓం స్వాహ. మాటే మంత్రము. టైమ్ అప్. 5 చెప్పారు. గుడ్ కోఆర్డినేషన్. సూపర్ సార్. యాక్టింగ్ అదరగొట్టేశారు. అక్కడ చెప్పడం కూడా చెప్పేశారు. అదైతే ఇంకా ఫాస్ట్ చెప్పారు కదా మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రవంతి అండ్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఆమని అక్క, అలానే మా హీరో రోషన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. Three, 2, 1, go. కోయ్ కోయ్. లో. కోయ్ కోయ్. ఫుట్. కో కో. లో. కో కో. అమ్మా. కోలి. కోయ్ కోయ్. కోయ్ కోయ్. కోయ్ కోయ్. శుభ. జుమ్మా. శుభ. షా. షా. శుభ. జుమ్మా. శుభ లగ్నం. శుభలగ్నం. మళ్ళీ స్లోగా. కిస్ కిస్ కిసిక్. వేరేది ఇది అసలు అర్థం కావట్లేదు. నీ. లీ. నీ. నీ. సోకు. నీ చోటు. సోకు. నీ చోటు. నీ చోటు. నీ సోకు మాడ. నీ సోకు మాడా. ఏమండోయ్ శ్రీవారు. స్లోగా ఒక్కొక్కటిగా. ఏమండోయ్. ఏమంటున్నావు? ఏమండోయ్. ఏమోయ్. ఏమండోయ్ శ్రీవారు. శ్రీవారు. నారాయణ. నా నాన్న. నారాయణ. నాన్న. నారాయణ. నా నాన్నలలా. నారాయణ. మ్యామ్ మీ లిప్స్ ఒకటేలా ఉన్నాయి మ్యామ్ ఆ డైలాగ్ అంతా. నారాయణ. కిస్ కిస్ కిసిక్. కిసిక్. కిస్ కిస్ కిసిక్. కిసిక్. పొరిగింటి మంగళగౌరి. మా ఇల్లు. పొరుగింటి. పొరిగింటి. మొన్నే. నెక్స్ట్కి వెళ్ళండి. ఇది ఇక్కడ పెట్టండి. ఆమని పాడవే. తీయగా. లాస్ట్ 5 సెకండ్స్. ఎంతకి తెగించారా? 5. ఎంతకి తెగించావురా? 5, 6, 7, 8. 8 రైట్ ఆన్సర్. Okay, anyways, congratulations! So first round only first task, Ashwin team, congratulations, and second task, Shravanti and team, congratulations. Let's start our round 2. Maru Munta Chod Chinta. సెటప్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ గేమ్ చాలా ఈజీ గేమ్. ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు దీని మీద నించొని హ్యాంగింగ్ ఛాలెంజ్ మాట. ఎవరు ఎక్కువసేపు హ్యాంగ్ అయి ఉంటారో వాళ్ళు ఈ గేమ్ లో విన్నర్స్ అవుతారు. సో ఫస్ట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి బాహుబలి హర్ష. ఇట్ సైడ్ నుంచి మా హీరో ప్రభాస్ గొరే. 3, 2, 1, go! హర్ష.
హర్ష 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 కార్తిక్ 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 గుడ్ గోయింగ్ హర్ష గుడ్ గోయింగ్ హోల్డ్ ఆన్ హర్ష హోల్డ్ ఆన్ ఇంకొక 1 మినిట్ పైకి చూడు కార్తిక్ 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 కమ్ ఆన్ హర్ష హోల్డ్ ఆన్ బాయ్ యు కెన్ డు ఇట్ బాయ్ కమ్ ఆన్ One minute ఉన్నారు ఆల్మోస్ట్ 1 minute దాటింది. వెరీ గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. వెల్ ట్రైడ్ మ్యాన్, వెల్ ట్రైడ్. గుడ్ జాబ్ అండ్ కంగ్రాచులేషన్స్ 7th టీమ్. కంగ్రాట్స్ మ్యాన్. బాయ్ వర్సెస్ బాయ్ అయింది. సో సెకండ్ ఎవరైనా గర్ల్ వర్సెస్ గర్ల్ కానీ గర్ల్ వర్సెస్ బాయ్ కానీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మా సైడ్ నుంచి ఇప్పుడు నిజంగానే శివగామి రాబోతుంది. సాన్వి. అండ్ మీ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి చిన్న బాహుబలి గోరే. రెడీ 3, 2, 1 గో. రోషన్ సాన్వి కమ్ ఆన్. సాన్వి 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 కమ్ ఆన్. Come on, Sanvi! Sanvi garu super Sanvi! Come on! Come on, Sanvi! 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 Should all give a big round of applause to her actually being a girl. So at least she tried her best. Very good competition. Straight away 2 సార్లు శ్రవంతి గెలవడం వల్ల సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. So before moving on to the next round or next game, Roshan, Tuk team నుంచి let me call Roshan. Come here. Firstly, so happy for your success, man. Recently court toni sensation, ఆ తర్వాత వెంటనే Tuk. I want you to talk a few words about Tuk. ఆడియన్స్ కి ఇంకేమైనా చెప్పాలి? రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చింది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? టుక్ అనే సినిమా రిలీజ్ అయిందండి. లైక్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ టుక్. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓవర్ టు నిహాల్ అన్న. కమ్ హియర్ ప్లీజ్. మా సినిమా టుక్ 21st March రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ 3 kids. ఒక ఊర్లో వాళ్ళు ఇష్టమైన తిరుగుతూ వాళ్ళకు ఒక బండి దొరుకుతుంది. ఆ బండి తయారు చేసిన తర్వాత అది ఒక పూజలో అవి చేసిన తర్వాత కొత్తగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అసలు దానిలో ఏముంది అని తెలుసుకోవడానికి ఆ సెకండ్ హాఫ్ ఓపెన్స్ అప్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ మీ అండ్ సాన్వి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బి అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక బ్రిలియంట్ న్యూస్ అండి మన ఈటీవీ ఆడియన్స్ అందరికీ. మన దగ్గర చాలా మంది దగ్గర ఆబ్వియస్లీ ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉండే ఉంటుంది, లేకపోతే వెంటనే తీసేసుకోండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఆన్ థియేట్రికల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much both of you. All the very best for your journey. All the very best to the entire Tuk team ki. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్యామిలీ స్టార్ తరపు నుంచి. అట్లాగే బిఫోర్ దాట్ వీ హ్యావ్ అ స్మాల్ గుడి. మీకు ఇస్తే ఫ్యామిలీ స్టార్ అందరికి ఇచ్చేసినట్టే కాబట్టి మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉంటే లిటిల్ టుక్ అంటే ఒక బండి. ప్రొడ్యూసర్ గారు ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రమ్ ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి. సో ఇప్పుడు లైఫ్ ఈ సినిమా గురించి మాట్లాడాలి సార్.
మీరు ఇందులోని ఫాదర్ రోల్ ప్లే చేశారు. మీరు ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అరే నాన్నగారికి నాకు కూడా ఒకసారి ఇలాగే జరిగింది అన్న ఇన్సిడెంట్ అలాంటిది ఏదన్నా గుర్తొచ్చిందా మీకు? అలాంటిది ఏదన్నా? ఒకసారి నా కాల్ ఫ్రాక్చర్ అయింది, చాలా విపరీతమైన పెయిన్. అమ్మ పక్కన పడుకున్నారు, బట్ షీ కుడెంట్ కంట్రోల్ మీ. అండ్ అప్పుడు నాన్నగారిని పిలుచుకొస్తే అప్పుడు నాన్నగారు వచ్చి నన్ను పడుకోబెట్టారు అనమాట. అట్లాంటి కొన్ని విషయాలు తనతో నేను చేసేటప్పుడు అదే అడుగుతున్నాను. అలాంటప్పుడు నాన్నగారు గుర్తురాడు మీకు బట్ ఐ హావ్ టు షట్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఐ కెనాట్ స్విచ్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ ఐఎమ్ డూయింగ్. చిన్న చిన్న జ్ఞాపకాలు అవి వస్తుంటాయి కానీ పక్కన పెట్టేస్తుంటా. ఎప్పుడైనా నాన్నగారు తిట్టడం కానీ అలాంటి ఎప్పుడైనా కాలేజ్ డేస్ లోనో లేదంటే మీ దీంట్లో ఉన్నప్పుడు ఏదైనా మనం చేసిన పనులు ఏదో అంటూ ఉంటారు కదా, అలాగే ఎప్పుడన్నా ఆయన నోట్లో నుంచి అసలు ఏమైనా తిట్టు రావాలంటే బ్లడీ ఫూల్. ఆయన బ్లడీ ఫూల్ అన్నారంటే మనం రూమ్ లోంచి పారిపోవాలి, ఎందుకంటే ఆయన అంత కోపంగా ఉన్నారు అన్నమాట. అంటే నేను చాలా అవకాశాలు ఇచ్చాను ఆయనకి కోపడ్డానికి, కానీ ఆయనంత పేషెంట్గా ఉండే వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు, నా లైఫ్లో నేను చూడలేదు. ఎంత సహనం అంటే అసలు సరే కానీ అని వెళ్ళిపోతుంటారు అనమాట. అది ఏం జరుగుతుందో జరగని, బట్ హీ విల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. మనకి అడ్వైస్ చేస్తారు, ఏదో అయిందిరా, ఇక మీద నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇంకేదైనా ట్రై చేయి, అలా చాలా వరకు అడ్వైస్లు ఇచ్చేవారు అనమాట. వీళ్ళందరూ దర్స్ ఆల్ సెల్ఫ్ మేడ్. ఒక అంబిషన్ వాళ్ళు పర్స్యూ చేసి దే వాంట్ టు డూ దట్ అండ్ దే కమింగ్ ఇన్ వెరీ ప్రిపేర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. నాకు అట్లాంటి అవకాశం ఎప్పుడు లేదు. నేను అసలు సినిమానా పాట అన్నది నాకు తెలియదు. నేను స్టడీస్ అమెరికాలో సెటిల్ అవుతాను, నేను బిజినెస్ అట్లాంటిది చేసుకుంటూ ఉంటానని, కానీ ఎక్కడో రాస్తుంది ఇండియాకి రావాలి, సింగర్ అవ్వాలి అన్నది. వెతుక్కుంటూ ఒక స్టేటస్కి వచ్చి ఇప్పుడు ఐఎమ్ స్టేబుల్ ఇన్ మై ప్రొఫెషన్ అని చెప్పొచ్చు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. టుక్ రిలీజ్ అయింది అండ్ ఇట్స్ డూయింగ్ రియలీ గుడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు సీ యంగ్ కిడ్స్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫ్రెష్ బ్లడ్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ ఆల్. అండ్ మీకు అవకాశం దొరికినప్పుడు మా సినిమా చూడండి. సెకండ్ టాస్క్ ఫిష్ అక్వేరియం వచ్చేసింది అండ్ లోపల ఒక గ్లాస్ ఉంది అండ్ పక్కనే కాయిన్స్ ఉన్నాయి బౌల్లోని. ఈ గేమ్ ఏంటంటే మీకు ఒక టైం ఇస్తాము, ఆ టైంలోని ఈ కాయిన్ని డ్రాప్ చేస్తే కరెక్ట్గా వెళ్ళి ఆ గ్లాస్లో పడాలి. సో మీకు ఇచ్చిన టైంలోని ఏ టీం అయితే మ్యాక్సిమం కాయిన్స్ ఆ గ్లాస్లోని ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. సుధీర్, సడన్ గా అంత చిల్లర ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇందాక నువ్వు పాడావు కదమ్మా ఫస్ట్లోని. ఓకే, సో ఫస్ట్ అశ్వన్ టీం మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? కాయిన్లు వేయాలన్నా చేపలు పట్టాలన్నా తనకన్నా ఎవరు బాగా పట్టలేరు. నీహా. సో మీకు ఇచ్చిన టైంలోని పైనుంచే డ్రాప్ చేయాలి, అది ఎగ్జాక్ట్లీ ఈ గ్లాస్లో పడాలి. లెట్ మీ నో వెన్ యూర్ రెడీ. రెడీ? రెడీ. 3, 2, 1 గో. రైట్ సైడ్, రైట్ సైడ్. ఏంటి ఏదో అక్షతలు వేసినట్టు వేస్తారు. చూడండి గురి చూడండి. నీ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా ట్రై చేసి ఒక ఆఫర్ ఇస్తున్నాను, మీ టీంలో వాళ్ళందరూ లైన్ లో నించోండి. ఇక్కడ 1 by 1 ట్రై చేయండి. ఆ చిన్న గ్లాస్ బయట పెట్టి దాంట్లో కాయిన్స్ పెట్టి ఆ పెద్ద బౌల్ లోపల పెడితే బెటర్. మీరు మాట్లాడితే నేనేం మాట్లాడలేను సార్, అంతే. కానీ రూల్ అదే సార్ ఇక్కడ. కమ్ ఆన్ చెర్రీ. థర్డ్ ఛాన్స్. ఓకే, నెక్స్ట్. ఏ కాయిన్ వేసా? ఏ కాయిన్ వేసా? సెకండ్ వన్. ఏ కాయిన్ అంటే ఆయన 2 రూపీస్ కాయినా 1 రూపీ కాయినా? 1 రూపీ
1 రూపీ. అడగండి మళ్ళీ ఏ కాయన వేసాం, థర్డ్ కాయన అంటది. సో టోటల్ 3 కాయిన్స్ వేశారు. 3 కాయిన్స్ లోని అందులోని 2 కాయిన్స్ అశ్విన్ వేసింది. ఇప్పుడు అర్థమైంది అశుకి చిల్లరకి ఎంత దగ్గర సంబంధం ఉందో. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రవణ్ జంచీమ్, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా మధు పో. 3, 2, 1 గో. అయ్యా టీం మొత్తం ఆడారు ఇక్కడ. ఒకళ్ళు వచ్చి టక్ అని చెప్పిన 5 కాయిన్స్ బ్యాక్ టక 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 వేసాడు అనమాట. అరే గుడ్ జాబ్ మ్యాన్. కంగ్రాచులేషన్స్ శ్రవణ్ టీమ్. మేము గెలిచిన శుభ సందర్భంలో నేను చెర్రీ గారి కోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. నువ్వా? పాడి వాట్సాప్ లో పంపించాను. దానికి నంబర్ షేర్ చేయాలి. సరే పాడమ్మా, పాడు. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండలా, రూపంలో చుక్కల దండలా, నవ్వుల్లో చిలకమ్మలా, చిన్నారుల చేతికి బొమ్మలా, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎంతకీ నువ్వు ఎవరికి అందవా. నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి 4-5 సాంగులు పాడా. మీరు ఒక్కసారి వచ్చి హక్ చేసుకున్నారా నన్ను? మీరు సింగర్ అవ్వడానికి పాడారు, తను నా కోసం పాడింది. నువ్వు కూడా నెక్స్ట్ సారి కోసం ఒకటి పాడు. ఏదన్నా మీకోసం పాడు 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 పాడు. నా గుండెలో నుంచి పాడతాను సార్. ఇవన్నీ కాదు, నా పక్కన కూర్చున్నారు కాబట్టి ఇందాక నుంచి నేను ఒక పాట పాడతా. ఇప్పుడు ఫిక్స్, మీరు రెడీగా పెట్టుకోండి. అది నేను పాడిన వెంటనే అందరూ పాడతారు ఆ పాట. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకురాది. గుండెకే నన్ను ఆగిపోయింది పాట. గుండెకే నిన్నే ననం నేలపై తాగుతున్నది. నన 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 సార్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు జరిగిన దాని మీద ఏమైనా మైక్ పట్టుకొని పాడాలంటే ధైర్యం ఉండాలి. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే
సిగ్గేసింది. ఐ కాంట్ బిలీవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకు భయం వేసింది, సిగ్గే. ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో అందరూ లైక్ ఐ మీన్ ఇట్ హార్డ్ అండ్ సో మచ్ పెయిన్ఫుల్ జర్నీ కూడా ఉంటుంది చాలా మందిది. లైఫ్లో చాలా సక్సెస్లు చూసుంటారు, చాలా డౌన్ఫాల్ని చూసుంటారు, అన్నీ చూసుంటారు. అండ్ కొన్ని సమయాల్లో మోసపోయి కూడా ఉంటాం మనం. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే అది ఏంటి, దాంట్లోంచి ఎలా బయటపడ్డారు అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ముందుగా లెట్ మీ స్టార్ట్ విత్ చరణ్ గారు. ఒక సినిమా ప్రొడ్యూస్ చేశా తమిళ్లో. పార్ట్నర్గా ఒక ఫ్రెండ్ వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. తను హీ వాజ్ సపోజ్ టు ఇన్వెస్ట్ 50% ఇన్ టు ద ప్రాజెక్ట్. షూటింగ్ మొదలైంది, షూటింగ్ జరుగుతున్నది. తన వైపు నుంచి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ రావట్లా. నా 50% అయిపోవచ్చింది. ఇంకా వెన్ ఆర్ యూ గోయింగ్ టు పంప్ ఇన్ యువర్ ఫండ్స్ అని అడిగితే, అన్న కొంచెం టైట్గా ఉందన్నా, మనం కానిచ్చేద్దాము, ఫినిషింగ్ లోపల నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది అన్నాడు. సరే కానీ చూద్దామని చెప్పి నేను తను పిలిచి, సరే ఓకే ఈ ఫారెన్ షూట్స్ అన్నీ నీ స్పెండ్ పెట్టుకో. అప్పుడు దెన్ హీ కేమ్ బ్యాక్ టు మీ అండ్ సెట్, అన్న చాలా టైట్గా ఉందన్న, మీరు ప్రాజెక్టు కానిచ్చేయండి అన్నారు. సో ఐ హ్యాడ్ టు గో టు డాడ్, టెల్ హిమ్ ఇలా సిచ్యువేషన్. తన చేతులు ఇచ్చాడు, మన మీద పడింది ప్రాజెక్ట్. కానీ నేను చూస్తాను, ఏం చేయాలో చూస్తానని చెప్పి దెన్ కొన్ని రోజుల తర్వాత నాన్నగారు ఫండ్స్ ఇచ్చారు. దెన్ హీ పుట్ ద ఫండ్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ దెన్ ఎలాగో మేనేజ్ చేసి వీ ఫినిష్ ద ప్రాజెక్ట్. నేను అన్నాను, నువ్వు నయా పైసా పెట్టలేదు ఈ ప్రాజెక్ట్లో, సో నీ పేరు వద్దు, దీంట్లో టైటిల్స్లో నీ పేరు వద్దు, థ్యాంక్స్లో కాంటే నీ పేరు పెడతాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు కదా. కాళ్ళ మీద పడిపోయి, లేదన్నా నా పేరు లేకపోతే నాకు అసలు కెరియర్ పోతుంది, నా కంపెనీ పేరు ఉండాలి, చేసే తీరాలి. I went to dad and I said, this is the situation, ఇలా జరుగుతున్నది, I don't want to do that at all, అసలు తనకి క్రెడిట్ ఇవ్వకూడదు అని. ఒకే మాట అన్నారు నాన్న, ఒక ఫ్రెండ్ అనుకున్న తర్వాత వాడి మంచి చెడు అన్నీ నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. వాడికే తెలిసి వస్తుంది వాడు ఏం చేశాడో. నువ్వు ఏం మాట్లాడకు, నువ్వేం చేయాలో చేసేయి. ఈ సినిమాకి తన క్రెడిట్ ఇవ్వాల్సిందంతా ఏది కావాలంటే అన్నీ చేసేయి. డోంట్ ఎవర్ టెల్ ఎనీవేర్ అవుట్ సైడ్, తన గురించి ఏది ఎక్కడ చెడ్డగా మాట్లాడకు. సినిమా రిలీజ్ అయింది, తనకి క్రెడిట్ ఇచ్చాను, పెద్ద హిట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత హీ కేమ్ బ్యాక్ టు మీ అండ్ హీ సెడ్, నేను చేసింది తప్పైపోయింది అన్నయ్య, నన్ను క్షమించు, సారీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని నేను ఎదురు చూడలేదు, నాకు ఇంత పేరు వస్తుందని నేను అనుకోలేదు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా డజంట్ మ్యాటర్, మనం ఒక మాట అనుకున్న తర్వాత అది యూ హ్యావ్ టు ఆనర్ దట్ వర్డ్. అది నువ్వు చేయలేనిది నాకు అప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, కానీ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్, ఆర్ రాదర్ ఐ ఫర్గేవ్ యూ ఫర్ ఇట్. పోనీలే దాని గురించి మర్చిపోదాం, లెట్స్ మూవ్ ఆన్ విత్ లైఫ్ అని. వీర్ బ్యాక్ టు బీయింగ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ దెన్ తను ఇంటికి వస్తాడు ఇప్పుడు కూడాను. ఆ విషయం గురించి మాట్లాడేది లేదు, ఏం జరిగిందో దాని గురించి మాట్లాడడం. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ. దీంట్లో కోర్ ఏంటంటే, ఫ్రెండ్ అన్నాక ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ యాక్సెప్టెడ్ అన్నమాట. ఫ్రెండ్ ఈజ్ ఫర్ లైఫ్. తమిళ్లో డైలాగ్ ఉంది వడివేలు గారిది, ఎవరు అడిచాలని తాంగరాయ రొమ్మ నల్లవన్నారు, ఎంత కొట్టినా భరిస్తున్నాడే వీడు అన్నట్టుగా. సో దే హ్యావ్ టు ఫీల్ బ్యాడ్, వీడిని నేను అన్యాయం చేశాను, వీడిని నేను మోసించాను. ఆ రియలైజేషన్ వాళ్ళలో రావాలి, మనం చెప్పకూడదు అన్నది నాన్నగారు నాకు నేర్పించిన ఒక విషయం. అండ్ ఐ గో ఆన్ విత్ దట్. ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న విషయాలు అన్నీ జరుగుతుంటాయి ఫ్రెండ్షిప్లో వీడెవడు అనేది మనకు తెలిసిపోతుంది, అయినా వాడు మన ఫ్రెండ్. Realize that I have to follow that principle in life. Very good, very good, beautifully said. అర్థమైంది కదా అందరికీ, ఫ్రెండ్స్ మధ్య గొడవలు రావడం కామన్, అవన్నీ పక్క దోసేసి ఫ్రెండ్షిప్ షుడ్ కంటిన్యూ, షుడ్ గో ఆన్ లైక్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. ఆమ్ని గారు. హార్ట్ఫుల్గా చెప్పాలంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. సో ఆ ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకా తెలుగులో ఎంటర్ అవ్వక ముందు ఆ తమిళ్ మూవీకి వెళ్ళాను. సో వెళ్ళాము నేను, మా అమ్మగారు. మా నాన్నగారు అప్పుడు కొంచెం సిక్ అయ్యి బెంగళూరులో ఉన్నారు. మేము అక్కడ సిన్సియర్గా వర్క్లో ఉన్నాము. ఇంకా లాస్ట్ ఒక 2 days ఉంది అన్నప్పుడు మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్ అంతా లేదుగా, నేను హీరోయిన్ కానప్పుడు ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అంత కమ్యూనికేషన్స్ లేదనమాట. సో అక్కడి నుంచి కజిన్స్ వాళ్ళంతా ఫోన్ చేసి ఇలాగా నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్తే హోటల్కి ఫోన్ చేసి ప్రొడ్యూసర్తో మాట్లాడారు.
అదంటే క్లైమాక్స్ అది. సో ఎక్కడ చెప్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అనేసి నాకు చెప్పలేదు, అసలు సీరియస్ అనే విషయం కూడా చెప్పలేదు. వర్క్ చేస్తున్నా లాస్ట్ డే ఇంకా నాన్నగారు పోయారు. ఇంకా 1 డే వర్క్ ఉంది, నాన్నగారు పోయారు. మా బ్రదర్ ఇమీడియట్గా అది కూడా చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్స్ ఆ విషయం కూడా చెప్పలేదు. జస్ట్ నాన్నగారికి ఏదో సీరియస్ అని మీ బ్రదర్ ఫోన్ చేశారనే చెప్పారు. నేను నమ్మాను, సార్ సీరియసే కదా, ఇంక రేపు ఒక్కరోజు అయిపోతుంది కదా క్లైమాక్స్, వెళ్ళిపోదాము అనుకొని. బట్ నాన్నగారు చనిపోయి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయాయి. సో ఏమి చెప్పలేదు. ఆ కండిషన్ లో మళ్ళీ మేము అయిపోయింది, ప్యాకప్ అయింది, వెళ్ళేప్పుడు ట్రైన్ లో తీసుకెళ్లారు. అంటే కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చేప్పుడు నాకు ఫ్లైట్ వేశారు. నాకు అర్థం కాలేదు ఎందుకు వీళ్ళు సడన్ గా ఫ్లైట్ వేశారు. మీ నాన్నగారు సీరియస్ కదా, త్వరగా వెళ్ళిపోండి, మీరు వెళ్ళి చూడండి అని. చెన్నై దిగుతున్నాను, మా బ్రదర్ ఆడు అప్పుడే దిగుతున్నాడు, వచ్చి తెగ తిట్టాడు. ఏం చేసావు, నీకు వచ్చి చెప్పలేదా, నువ్వు ఎందుకు రాలేదు, నాన్నగారు పోయారంటే. ఇంక నాకు కింద పడిపోయాను. నాన్నగారు సీరియస్ అని తెలీదు, పోయారని తెలీదు, ఏమీ తెలీదు. సరే రా బయలుదేరి, ఎక్కడ పోయి బయలుదేరి, నాన్నగారు చనిపోయేప్పటికి 2 days అయింది, అంతా అయిపోయింది కూడా. లైఫ్ లో మళ్ళీ మా నాన్నగారు నేను చూడలేను. మా నాన్నగారు చాలా మిస్ అయ్యారు. ఆ రోజు అయింది. నెక్స్ట్ డే నాకు ఇరివి సత్యనారాయణ గారు కాల్ చేసి జంబలకడి పంప, మా నాన్నగారు బ్లెస్సింగ్స్ తో ఆ సినిమా దొరికింది. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను స్టిల్ బిజీ ఉన్నాను. మా నాన్నగారు బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్. ఆ మోసం వల్ల మా నాన్నగారు ఫేస్ కూడా చూడలేకపోయినది లోటు ఇప్పటికీ ఉంది నాకు. సో అది వాళ్ళ సందర్భానికి, వాళ్ళ సిచ్యుయేషన్స్ కి వాళ్ళు సెల్ఫ్ దీనికోసం యూజ్ చేసుకుంటారు, ఇంకొకరు ఎమోషన్స్ ఆడుకుంటారు. అది చాలా తప్పని నేను చెప్తున్నాను. ఇలా ఎప్పుడు ఎవరు చేయకండి. ఎందుకంటే అమ్మ నాన్న అనేది చాలా ప్రీషియస్. అది ఇంకా మళ్ళీ తిరిగి రారు మనకు. వాళ్ళని మిస్ చేసుకోవడం అనేది ఎంత ఇది. అది లాస్ట్ మూమెంట్ లో మా నాన్నగారు చూడలేదు అనేది ఇప్పటికీ ఆ లోటు నాకు అలాగే ఉండిపోయింది. ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. మీరు ఏడిస్తే ఆయన చూస్తూ ఉంటారు, మీరు ఏడవకుండా నవ్వుతూ ఉంటేనే ఆయన కూడా హ్యాపీగా ఉంటుంది. సో యా, ఐ అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. మేఘ్నా గారు, నేను అప్పుడే యాక్టింగ్ స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ కదా. మనం ఎన్నో ఆడిషన్స్ చేస్తాము, ఆ రోల్ వస్తుంది అనే హోప్ లో ఉంటాం. ఒకసారి ఇట్స్ బీన్ 5 years అనుకుంటా, ఐ కాంట్ టేక్ ద నేమ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది, బట్ నేను ఆడిషన్కి వెళ్ళాను. 2 leads ఉండే దాంట్లో. ఆ 2 leadsకి నేను ఆడిషన్ ఇచ్చాక సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్ చేద్దాము అని అన్నారు. ఐవ్ డన్ ఇట్. 3rd round చేశాను, మళ్ళీ 4th round చేశాను. మరి యాస గురించి కూడా ఇంకొక వర్క్ షాప్ లాగా చేద్దామన్నారు, అప్పుడు కూడా చేశాను. సో ఐ వాజ్ వెరీ హోప్ఫుల్, ఈ మూవీ త్రూ నేను అది అచీవ్ చేయగలుగుతాను అనే హోప్లో ఉండే. మొత్తం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ డన్. నేను ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. ఐ థింక్ a couple of months later అది మొత్తం ఇంకెవరో చేస్తున్నారు అండ్ ద ఫిల్మ్ ఇస్ డన్ అంటే స్టార్ట్ చేశారు. సో దట్ డే ఇట్ వాజ్ లైక్ అ హార్ట్ బ్రేక్ ఫర్ మీ. ఛా, ఇలా కూడా అవుతుందా అంటే, దగ్గరకు వచ్చి ఇలా లాగేసుకుంటారా ఛా అని చాలా ఫీల్ అయ్యాను. అక్కడి నుంచి అది అవ్వాల్సిందే ఏమో అనుకున్నా, టు గెట్ బెటర్ లైఫ్లో, టు లెర్న్ సంథింగ్ ఆ ఇన్సిడెంట్ నుంచి అని. చాలా ఏడ్చాను నాకు ఇది రాలేదు అని. నేను నేర్చుకున్నాను, ఓ ఇలా అవుతుంది, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అని. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు బిలీవ్. ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, ఒక ఫెయిత్ ఉండాలి దట్ మన అబిలిటీస్ పైన మనం ఇది చేయగలుగుతాము అనే ఒక నమ్మకం ఖచ్చితంగా మన మీద ఉండాలి. సో ఐ థింక్ దట్ ఇస్ త్రూ మై ఫ్యామిలీ ఆల్సో, విచ్ ఇస్ వై ఐఎమ్ లైక్ దిస్ టుడే. వెరీ గుడ్ నవ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ wishing you a success for your future projects as well. Thank you so much. రోషన్, నేను ఇండస్ట్రీకి లైక్ అప్పుడే ఇనిషియల్ స్టేజెస్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అన్న దగ్గర టాలెంట్ ఉన్నా అక్కడ అందరూ మోసం చేశారు. నేను ఎప్పుడూ నా హోప్ని, నా టాలెంట్ని, నన్ను నేను నమ్మడం వదలలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సంథింగ్ టుడే. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. విషింగ్ యూ a successful career. Thank you. I hope this will be useful for the next generations who are watching it and they will be more strong to face such situations. Thank you once again everybody for sharing your things. Thank you. ఇదే జోష్తోనే లెట్స్ స్టార్ట్ a third round. వర్త్ వర్మ వర్త్
సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రూల్స్ జాగ్రత్తగా వినండి. రూల్స్ వింటే థర్డ్ రౌండ్ ఆటోమేటిక్ గా గెలిచినట్టే. మీరు రూల్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక రీమిక్స్ సాంగ్ ప్లే, అది ఏ సినిమాలో చెప్తే చాలు. అది ఒరిజినల్ సినిమానా లేకపోతే రీమిక్స్ సినిమానా? ఒరిజినల్ పాట ఏది, అది ఏ సినిమాలో ఉంది. సో ఒరిజినల్ సినిమా చెప్పాలి. అది ప్లే అయిన తర్వాత ఎప్పుడైతే ఆగిద్దో దాని తర్వాత బజర్ నొక్కడానికి రావాలి. అప్పటిదాకా రాకూడదు. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారో ఇమీడియట్ గా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ టీమ్, డిస్కస్ అండ్ దెన్ గివ్ మీ వన్ ఆన్సర్. ఆ ఆన్సర్ ఒకవేళ రైట్ అయితే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే, పర్ఫెక్ట్. సో కెన్ వి హావ్ ద ఫస్ట్ సాంగ్ ప్లీజ్? అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ. ఓకే, నౌ యూ కెన్ గో ఫర్ యువర్ బజర్. ఓకే, ఫస్ట్ వేళ కొట్టారు. ఒరిజినల్ సాంగ్ ఎందులో ఉందో ఆ మూవీ పేరు చెప్పాలి మేడం. పాత సాంగ్. ఓకే, రాక్షసుడు ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సర్ యముడికి మొగుడు. సో రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ సైడ్ నుంచి ఎలిమినేషన్ జరగాలి. సో మీరు అందరూ డిసైడ్ అయ్యి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో ఒకరి పేరు చెప్పండి, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇద్దరు ముగ్గురిని లేపేయొచ్చా? పెద్ద బావ కెప్టెన్ అశ్విన్ కూడా ఏమైనా కొట్టు అవకాశం ఉంటే ఫస్ట్ వీళ్ళిద్దరు లేపేయాలి. ఎవరు? సారీ మధు, బాయ్ మధు. What is this summer? What is this summer? Ready for the second song? Yes. So can we have the second song please? ఏ సినిమానో చెప్పాలి. కాంచనమాల లగ్గైతు లగ్గ ఘరానా మొగుడు. That's absolutely wrong answer. Wrong answer. అల్లరి అల్లుడు ఇస్ ద ఆన్సర్. సో యూ గాట్ ద ఛాన్స్. మీరు ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు అటు సైడ్ నుంచి. చరణ్ గారిని. సో లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఏ టీం అయితే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు. రాంగ్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు విన్ అవుతారు. దట్ ఈస్ స్ట్రైట్. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద ఫైనల్ సాంగ్ ప్లీజ్? ముద్దుల మామయ్య. జై బాలయ్య. ముద్దుల మామయ్య is absolutely wrong answer. The right answer is మంగమ్మ గారి మనవడు. Okay, everybody on stage please. Congratulations Shravanti and team. So the episode winners are Shravanti and team. Congratulations once again. And thank you so much both the teams actually. Tuk Tuk and Love Your Father. Both the teams ki congratulations and all the very best for your further projects as well. And special thanks to Charan Garu and Amani Garu. Thank you so much for gracing this show. చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం అండ్ మాతో పాటు అంటే మీతో పాటు మేము స్టేజ్ షేర్ చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో విల్ ఆల్ సైన్ ఆఫ్. సో ఆడియన్స్, ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. Until then, take care. Bye bye. Love you all.